వెల్కమ్ బ్యాక్. నా పేరు మురళి. ఈ ఎస్ఎల్బిసి టన్నల్ మీకు గత 2 నెలల నుంచి ఈ ఆపరేషన్ అవుతుంది. ఇప్పటికైతే 67 రోజులు అయిపోయింది. ఈ ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఏంటంటే ఈ 2 బాడీలు ఇప్పటి వరకు దొరికేవి. లోపల ఆ మిషన్ దగ్గర ఏంటంటే మొత్తం మట్టి నేను చాలా వీడియోలో నేను పెట్టాను లాస్ట్ వరకు ఎండింగ్ వరకు. ఆ లోపలికైతే ఎవరు వెళ్ళలేకపోయారు. అక్కడ ఏంటంటే అక్కడ మట్టి ఉన్న దగ్గర 6 అక్కడే ఉండిపోయారు. అది తీయాలంటే చాలా డేంజరు. అక్కడ ఎవరు తీయడానికి అవకాశం లేదు. అక్కడ కూడా గవర్నమెంట్ కూడా మనకి అంటే మేము కూడా అక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది. మొత్తం అయితే ఈ మట్టి మొత్తం మీద అక్కడ వరకు తీశారు. ఇంకొక 30 మీటర్స్ ఇలాగ ఉన్నది. సో ఏంటంటే అక్కడ ఏ ఆధారం లేదు. అక్కడ ఈ జేసీబీలు కానీ మేము కానీ ఎవరైనా పని చేస్తే అది పడిపోయే అవకాశం 100% ఉన్నది. కాబట్టి అక్కడ ఏమీ తీయలేకపోతున్నారు. అది తీస్తే తప్ప బాడీలు దొరకవు. ఇప్పుడు అయితే 2 బాడీలు దొరికేవి. మొత్తం అయితే క్లియర్ అయిపోయింది లాస్ట్ వరకు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకైతే తెలీదు. ఎందుకంటే ఇదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే సైడ్ నుంచి వెళ్ళిపోతారు. అది తీయడం అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంకా కొన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తీరనమాట. అది అట్లాగే ఉన్నది. మీరు చూపించాను కదండి, కర్రలతోటి ఇవన్నిటితోటి పోటీలు పెట్టేసి అక్కడ వరకు మట్టి తీశారు. ఏమో అక్కడ దొరుకుతుందని టీఎంబీ కూడా సగం వరకు కట్ చేశారు. కానీ ఈ బాడీలు అయితే దొరకలేదు. ఈ 2 బాడీలే దొరికాయి ఇప్పుడు వరకు అయితే. ఆ ముందుకు తీస్తే మళ్ళా ఘోరమైన ప్రమాదం జరగవచ్చునని ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు. అందు గురించే ఈ ఆపరేషన్ అయితే అక్కడ వరకు బంద్ చేశారు. తర్వాత ఫర్దర్ ఏమి అవుతుందనేది మనకి తెలీదు. అందు గురించని ఈ ఆపరేషన్ అయితే ఇప్పటి వరకు ఇది బంద్ చేశారు. మొత్తం అయితే అక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. మేమే కాదండి, ఇక్కడ బీహార్, హర్యానా వీళ్ళందరూ కూడా ఇక్కడ సింగరేణులు ఎవరు కూడా ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి చాలా భయంకరంతో సంబంధించింది. ఏమైనా అవ్వచ్చు, ఎప్పుడైనా ఏ క్షణంలోటైనా అవి మొత్తం ఆల్రెడీ ఫస్ట్ ఏమో 7 రింగ్స్ పడిపోయేవి. అట్లాగే ఇవి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు. ఎంత టెక్నాలజీ ఉన్నా ఇక్కడ మాత్రం ప్రకృతి దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రిస్క్ అయితే ప్రభుత్వం కూడా తీసుకోదు, మనమే తీసుకోవాలి. లేదంటే ఇది అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ ఆపరేషన్ అయితే బంద్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేనండి, ఇలాంటివి చాలా నేను పెడుతూనే ఉంటాను. ఇదైతే ఆపరేషన్ అయితే ఇప్పటి వరకు కంప్లీట్ చేశారు. మా వాళ్ళు అయితే ఇక్కడ నుంచి అవుట్ అయిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళే ఉంటారు. సైడ్ నుంచి వెళ్ళిపోతారని చెప్తున్నారు.